హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనూషాని. ఈరోజు బాటిల్స్ అన్నిటికీ హోల్స్ పెట్టుకొని మొక్కలు పెడదాం అనుకుంటున్నానండి. ముందుగా అయితే ఏ డబ్బా తీసుకున్నా సరే అడుగున ఇలా ఒక చాకు కానీ స్క్రూ డ్రైవర్ కానీ ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానండి నేను. కొట్లో ఉన్న వేస్ట్ బాటిల్స్ అన్నీ తీసుకొని పనికొచ్చే బాటిల్సేలండి, కాకపోతే ఇవి కొన్ని వాడని ఉన్నాయి అన్నమాట. సరుకులు అవి పోసుకుంటారు తెచ్చుకున్నవి, కొన్ని ఎక్కువే ఉన్నాయని వాటిల్లో ఇలా మొక్కలు పెంచుకుందామని అన్నిటికీ హోల్స్ పెడుతున్నాను. ఒక దబ్బలను తీసుకొని దాన్ని బాగా హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత ఇంకా బాటిల్స్ అన్నిటికీ హోల్స్ పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా మేడపైకి ఆ బాటిల్స్ అన్నీ తీసుకొని పైకి ఎక్కానండి. ఇంకా ఇప్పుడు ఫస్ట్ అయితే పొలంలో తెచ్చిన మట్టి చిన్న చిన్న గిడ్డలుగా పగలగొట్టేసుకున్నాను. మొన్న ఒక వీడియో పెట్టాను కదా, మట్టిని ఎలా చిన్న చిన్నటిగా చేసుకుంటున్నాను అనేది. సేమ్ అలానే చిన్న చిన్న మెత్తటి మట్టిలాగా కొట్టేశానండి సుత్తి తీసుకొని. తర్వాత ఒక బకెట్ వచ్చేసి ఎండుటాకులండి, పూలు వేస్ట్ తీసేసిన పూలు ఒక బకెట్ అయ్యాయి. తర్వాత కంపోస్ట్ ఒక బకెట్ ఇది ఒకటి అయింది. ఇప్పుడు 2 బకెట్లు తీసుకొచ్చేసి ఈ మట్టిలో కలిపేసేసుకుంటున్నాను. అడుగున వచ్చేసి మట్టి ఉందండి, పొలంలో తీసుకొచ్చిన నెల్ల మట్టి ఉంది. ఆ మట్టిలో ఇప్పుడు ఒక బకెట్ ఎండుటాకులు, ఫస్ట్ బకెట్ వచ్చేసి ఎండుటాకులు అండ్ తీసేసిన పూల వేస్ట్ అండి. ఫస్ట్ బకెట్ అంతా అది గుమ్మరిచ్చాను. తర్వాత రెండోసారి వేసింది మొత్తం మట్టికి కూరగాయలు వేస్ట్, అలానే ఫ్రూట్స్ తిన్న వేస్ట్ తొక్కలు. రెండో బకెట్ ఫుల్ మొత్తం అదండి. 2 కంపోస్టులకి ఇప్పుడు తయారు చేయడం కోసం ఈ 2 వేసి కలుపుతున్నాను. అడుగున లేయర్ మొత్తం నెలమట్టి వేశాను. ఆ మట్టి మొత్తం కలిసేటట్టుగా 2 వేసి కలిపామండి బాగా చక్కగా. కొంచెం స్మెల్ వస్తుందనే చెప్పాలి, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మట్టి ఏమీ వేయకుండా చేశారనమాట మా అమ్మ వాళ్ళు. అందుకని నేనైతే ఇలా మట్టి వేసి కలిపాను అనమాట. ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా అది మొత్తం మట్టి తయారవడానికి చాలా టైం పట్టిద్ది కదండి. ఇంకా అలా టైం పట్టిద్ది కాబట్టి ఇప్పుడు ఇలా టమాటా మొక్కలు మొలిసాయి. ఒక కుండీలో టమాటా మొక్కలు చాలా మొలిసాయండి. ఇంకా అవన్నీ తీసేసేసుకొని ఇప్పుడు పెట్టుకుంటున్నాను. ఏంటో అండి, చాలా కంపోస్ట్ ఇప్పుడు ఏయోటి కూరగాయలు వేస్ట్ వేస్తుంటే ఎన్ని రకాలు వేస్తాము, మాకేంటి ఎక్కువగా టమాటా మొక్కలే మొలుస్తున్నాయి అనిపిస్తుంది. వంకాయ మొక్కలు, పచ్చిమిర్చి అలాంటివి ఏమీ మొలవట్లేదు. టమాటా మొక్కలే మొలుస్తున్నాయి, దోసకాయ మొక్కలు మొలుస్తున్నాయి అంతే. ఇంకా మిగతా ఏమీ మొలవట్లేదండి. ఇంకా సరే, వచ్చిన మొక్కలనైనా మనం జాగ్రత్త చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా బాటిల్ అన్నిటిలోకి ఇంకా అంతా కలిపేసిన మట్టి ఆ వేస్ట్ అంతా వేసేసి ఇప్పుడు కంపోస్ట్ లాగా ఇంకా మొత్తం అన్నిటిలోకి తీసేసుకున్నాము, మొత్తం నింపేసుకున్నాము. ఇలా అన్నిట్లో నింపేసినాక ఇంకొంచెం కూరగాయలదే ఎక్కువగా ఉన్నది వేస్ట్ కొంచెం లాగేసి పక్కన పెట్టి ఉంచానండి. అది ఎందుకు ఉంచానంటే, మొన్న టమాటా మొక్కలు మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టాం కదా, ఒక 4 మొక్కలు బతికాయి. ఆ కుండీల్లో అది వేసేద్దాము అని చెప్పేసి ఇంకా మిగతాది ఇంకా అలా ఉంచానన్నమాట. లాస్ట్కి ఇవి అన్నీ పెట్టేసిన తర్వాత వేస్తాను లాస్ట్కి అవి. ఇంకా నేను పైకి ఇవన్నీ కంపోస్టు ఇవి డబ్బాలు ఇవన్నీ పైకి తీసుకొచ్చే లోపు మమ్మీ ఏంటంటే ఆ టమాటా మొక్కలన్నిటినీ పీకేసి నీళ్ళలో వేసిందండి. మీకైతే ఆ మొక్కలు కూడా చూపిద్దాం అనుకున్నాను. బాగా చిన్న మొక్కలండి, టమాటా నారు తెచ్చుకుంటే ఎంత చిన్నగా ఉన్నాయో సేమ్ అలా ఉన్నాయి అన్నమాట. ఈ మొక్క ఒక్కటే పెద్దగా ఉంది అంతే, ఇంకా మిగతా అన్నీ చాలా చిన్నగా ఉన్నాయి. నేనైతే ఒక వారం అలా గ్యాప్ ఇచ్చిన తర్వాత పెడదాం అనుకున్నానండి. ఈలోపు పీకేసింది కదా అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే అన్నీ రెడీ చేసుకొని ఇంక ఇలా పెడుతున్నాను అన్నమాట.
ఇంకా పైకి ఎక్కి చేశానండి ఇదంతా 3 ఆ టైంలో చేశాను. బాగా ఎండ ఎక్కువగా విపరీతంగా ఉంది. ఇంకా మళ్ళీ ఇవన్నీ పని కదా, ఎక్కువ టైం పట్టిద్ది. మళ్ళీ నేను సాయంత్రం అయితే ఇంటికెళ్ళి పూలు కోసుకోవటం అవి నాకు చాలా పని ఉంటుంది. ఇంకా మా టైంలో అయితే నీడగా ఉండిద్ది కానీ నాకు మళ్ళీ ఇంటి దగ్గర పని ఉండిద్దని ఇప్పుడు ఎండలోనే చేస్తున్నాననమాట. అదిగో మొక్కలు పెడుతున్నాను చూడండి. ఎంత చిన్నగా ఉన్నాయో చూడండి. అచ్చం టమాటా నారు తెచ్చుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాయన్నమాట. ఇన్ని మొక్కలు మొలిసాయండి ఒకే కుండీలో. బాగా ఎక్కువగా మొలిసాయన్నమాట. ఇంకా అవన్నీ తీసేసింది. తీసి ఇప్పుడు అన్నిటి డబ్బాల్లో వేసుకున్నాం కదా మట్టి. అది ఒక్కొక్క డబ్బా ఫస్ట్ వాటర్ పోసాను. మట్టి నానిద్ది కదా, ఆ నానిన దాంట్లో ఈజీగా మొక్క అనేది ఇప్పుడు పెట్టుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా, చిన్న మొక్కలు కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టుకొని పెంచుకోవాలండి. ఇంకా అన్ని డబ్బాల్లో పెట్టేశానండి. 2 మొక్కలుగా తీసుకొని మిగతా అన్ని డబ్బాల్లో పెట్టేసుకున్నాను. ఎండ అయితే బాగా విపరీతంగా అనిపించిందండి. ఆ మిగతా కంపోస్ట్ కలిపిన మట్టి అయితే ఆ మిగతా కుండీలు ఉన్నాయి కదా, ఆ వాటిల్లో వేసి కూడా ఉంచి పెట్టేస్తాను. ఈరోజైతే టమాటా మొక్కలే బాగా మొలిసాయి కాబట్టి టమాటా మొక్కలు పెడుతున్నానండి. ఇప్పుడు అలా మిగతా కంపోస్ట్ తయారవ్వకముందే మనం ఇలా మట్టిలో కలిపేసి డైరెక్ట్గా పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టుకుంటే మనం ఏంటంటే మట్టిలో కలిపేస్తాం కాబట్టి మిగతా కూరగాయల వేస్ట్ కూడా మట్టిలాగా మారిపోయిద్ది అనమాట. చక్కగా ఈజీగా మనకి వీటికి చిన్న మొక్కలకు కూడా బలంగా ఉంటాయి. అందుకని నేనైతే ఎక్కువగా ఇలానే చేస్తున్నాను. కంపోస్ట్ పూర్తిగా మారకముందే ఇలా అన్నీ కలిపేసేసి పెడుతున్నాను. మనం కంపోస్ట్ రెడీ అయ్యేటప్పుడే మట్టి కనుక కలిపేసి పెట్టుకుంటే చక్కగా మనకి కొంచెం ఫాస్ట్గా తయారయ్యిద్ది కంపోస్ట్ అనేది. ఇలా అన్నిట్లో పెట్టేశానండి. మళ్ళీ రేపు తీసే వీడియోలో చూపిస్తాను మొక్కలు ఎలా బతికాయి, ఎంత బాగున్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ రోజుటికి వ్లాగ్ అయితే ఇదే. ఇంకా మొత్తం అన్ని డబ్బాల్లో వాటర్ పోసేసుకొని ఇంకా మొత్తం ఒక పక్కన సర్దేసుకుంటానండి. ఇంతేనండి ఈ రోజుకి వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.